అనుకోండి మీ జాబ్ పోయే ఛాన్స్ కూడా ఉంది. అయినా కూడా మీరు రిస్క్ తీసుకొని కమిట్మెంట్తో కాన్ఫిడెన్స్గా ఒక ఓనర్ ఎంప్లాయీ దగ్గర నుంచి ఈ రోజు నీలోఫర్ క్లిక్ చూసుకుంటే ఒక నెంబర్ 1 ఐకానిక్ బ్రాండ్ అయిపోయింది సౌత్ ఇండియన్. ఒక ఎంప్లాయీస్ తీసుకొచ్చారు. మీ దాంట్లో నీలోఫర్లో కనుక ఎవరైనా ఏదైనా లేదా బిజినెస్ ఒక ఎంప్లాయీ దగ్గర నుంచి ఓనర్ అవ్వాలి అంటే వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉండాలి? అంటే ఇప్పుడు నా దగ్గర ఎంప్లాయీ ఉన్నారనుకో, ఆయన చెప్పాడు 8 గంటల డ్యూటీ చేసినాక 8 గంటలు చేశాక దిగిపోయింది. అప్పుడు ఏం చేయాలంటే ఎక్కడ పనిచేయాలి, డాక్టర్ పనిచేయని, ఒక ఎంప్లాయీ పనిచేయని చెప్పారు. 8 గంటలు పనిచేసినాక మనం భావన వృత్తి దానిలో ఉండాలి. అంటే 8 గంటలు చేసినాక అది ఈసారి మనం 700 వెళ్ళిపోదాం, సార్ ఎప్పుడు పోతాం 400 వెళ్ళిపోదాం, జీతం అక్కడ ఉండకూడదు. మనం 8 గంటలు చేస్తా అంటే 8 గంటలు 5 నిమిషాలు ముందే కావాలి. ఆయన 8 రావాలంటే 8 గంటల మొదలు 10 నిమిషాలు మొదలు కావాలి. ఆయన ఫోన్ నేను ఉంటాను మీకన్నా ఎక్కువ అని ఉండాలి. అప్పుడు మీ అంటే డాక్టర్ ఉంటే చిన్నవాడు ఉంటే ఆయన పోస్టింగ్ ఎక్కువ ఇస్తాడు, తొందరగా పైకి వస్తాడు. ఏదైనా మేనేజర్ పోస్తాడు, హోటల్ ఉంటే మేనేజర్ ఫోన్ చేస్తాడు. లేకుంటే హోటల్ ఒకటి ఇలా మంచివాడని హోటల్ పోయి ఆయనకే హోటల్ కాంట్రాక్ట్ మీద ఇచ్చేస్తాడు. డాక్టర్ ఉంటే చాలా పెద్ద పోస్ట్ ఇచ్చేస్తాడు. ఏదైనా కానీ ఒక చిన్న దేవతాలు చేయడం అయినా ఆయన ప్రమోషన్ అసలే ఉంటుంది. మీరులో ఎంత ప్రమోషన్ వస్తుంది, మీరు సాధించేది ఆ సాధించాలి. ఎప్పుడైనా మనసులో ఎప్పుడు అనుకోవాలి, నేను జీతం చేస్తున్నా ఆ టైం అని ఉండకూడదు. మనం ముందర పోవాలంటే ఒకటే మాట, అమ్మ నాన్న మన కష్టం ఇది నేను చెప్పిన అదే మాట ఉండాలి. అమ్మ నాన్న ఏమన్నా ఎంత కష్టపడ్డాడు, నాకు ఏం బంగారం అయింది అదే రోజు గుర్తు పెట్టాలి. ఆ బంగారం అమ్మింది ఆ దినం నాకు రాకూడదు అని మనసులో పెట్టుకొని మీరు చూపించాలి. ఇంకో ప్రశ్న చాలా మంది ఏంటంటే ఇంతకు అడిగినట్టు డిగ్రీ ఇంపార్టెంటా స్కిల్ ఇంపార్టెంటా? డిగ్రీ ఇంపార్టెంటా స్కిల్ ఇంపార్టెంటా? అంటే ఏదైనా పని చేయాలంటే నువ్వు సర్టిఫికేషన్ తెచ్చుకో, ఆ కాలేజ్ చదువు ఈ కాలేజ్ చదువు. డిగ్రీ అంటే చదువునప్పుడు గురువు శిక్ష ఉంటుంది. మనం కావాలంటే డిగ్రీ కావాలంటే గురువు ఆ జ్ఞానం మొదలు చేసుకోవాలి. హోంవర్క్ కానీ దేని గురువు చెప్పింది మాట ఇంకోలా చేసుకోవాలి, అది కంప్లీట్ చేయాలి. దానికి డిగ్రీ అని ముగడిపోతారు. డిగ్రీ అంటే ముగడిపోవాలంటే అదే ఉన్నది, హోంవర్క్ కరెక్ట్ చేయాలి, మనం పాటించాలి. గురువు అర్థం తీసుకోవాలి, రోజు గురువు పేరు తీసుకోవాలి, ఏ గురువు ఉన్నాడు వాళ్ళు పేరు తీసుకోవాలి. ఆ అర్థంతో ముగడి పెరుగుతారు. ఇంకోటి సార్, ఇప్పుడు నీలోఫర్ మీకు ఎక్కడైనా జనరల్గా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నీలోఫర్లో ఛాయ్ బాగుంటుంది పోదామని చెప్పి